సిరాయ్ సిరాయ్ అని కొత్త తమిళ డబ్బింగ్ సినిమా జీ5లో స్ట్రీమ్ అవుతుంది. నాకైతే ఈ సినిమా గురించి తెలీదు. నిన్నటి నుంచి అంటే యూట్యూబ్లో రివ్యూ ఛానల్స్లో చూస్తే ప్రతి ఒక్కరు ఈ సినిమా బాగుంది బాగుంది అనేసరికి ఎలాగో సినిమాలు ఏం లేవు కదా అని చూసాను నేను. సిరాయ్ వచ్చేసి అసలు ఏంటి ఈ సినిమా అని కనుక్కుంటే దీంట్లో హీరో వచ్చేసి మన విక్రమ్ ప్రభు ఎవరంటే మన ప్రభు తమిళ యాక్టర్ ప్రభు కొడుకు. ప్రభు ఎవరో మనకు తెలుసు కదా, శివాజీ గణేషన్ కొడుకు. అంటే శివాజీ గణేషన్ మనవడు ఇతను విక్రమ్ ప్రభు. నాకు ఇతను తెలుసు, ఇంతకుముందు మనము ఘాటీలో అనుష్క సినిమాలో హీరోగా చూసాము. బట్ తమిళ్లో కూడా మొదటి సినిమా కూడా చూసినట్టు గుర్తు నాకు, ఏదో కుంకి అని ఏనుగు మీద సినిమా. అతను హీరో, అతను ఒక్కటే తెలిసిన ముఖము. ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయింది క్రిస్మస్కి, December 25 రిలీజ్ అయింది. అక్కడ బాగా హిట్ అయింది. 3 కోట్ల బడ్జెట్లో తీశారంట, 30 కోట్లు వచ్చాయంట ఈ సినిమాకు. సో మంచి హిట్ సినిమా. సో నెల తర్వాత 4 వారాల తర్వాత మనకు ఈ January 26 నుంచి మనకు జీ5లో స్ట్రీమ్ అవుతుంది తమిళ్లో. ఇక తమిళ్తో పాటు మన తెలుగు డబ్బింగ్ కూడా పెట్టారు. సో అందుకు మన తెలుగు రివ్యూ చేసే వాళ్ళు చూసి సినిమా బాగుంది అంటే అందుకు చూశాను అనమాట. ప్లస్ సినిమా 2 గంటలే ఉంది. ఇంకా తెలిసిన ముఖమే విక్రమ్ ప్రభు కదా అని చూశాను. అంటే పాజిటివ్ నోట్తో ఓపెన్ చేశాను సినిమా. అనుకున్నట్టుగానే అంటే ఆ ఫోటోగ్రఫీ ఎందుకో బాగా నచ్చింది నాకు. ఆ మంచి రిచ్ ఫోటోగ్రఫీ ఉంది. ఓపెనింగ్ సీన్లోనే నచ్చేసింది సినిమా. ఆ ఓపెనింగ్ సీనే నన్ను కట్టిపడేసింది. అంటే సింపుల్ రియల్ లొకేషన్స్, రియలిస్టిక్గా తీశారు సినిమాని. అంటే అక్కడ వేలూరులో జరిగినట్టు చూపిస్తారు స్టార్టింగ్. మనకు తెలుగులో కాబట్టి గుంటూరు అని చెప్తారు. అక్కడ హీరో చేస్తున్న వృత్తి అంటే అతను చేస్తున్న పని ఏదైతే ఉందో ఎంత కష్టమైనది అన్నట్టు మనకు ఓపెనింగ్ షాటే. అంటే కొద్దిగా సినిమాటిక్గా ఉన్నా కానీ అది ఇంపాక్ట్ ఇచ్చింది అనమాట. అబ్బో భలే ఉంది కదా ఓపెనింగ్ షాట్ అనుకున్నాం. ఆ తర్వాత అంటే మనం మామూలుగా ఏమనుకుంటాం, పోలీసులకి అసలు కష్టాలు ఉండవు అనుకుంటాం. కానీ వాళ్ళు పడే బాధలు, కష్టాలు, వాళ్ళు చేసే పనిలో ఉన్న ఏమంటారు ఈ కష్టాలన్నీ భలే చూపించుకుంటూ వెళ్ళిపోయారు. అలా అంత కొత్త వాళ్ళే, ఒక విక్రమ్ ప్రభు తప్ప. ఆ తర్వాత ఇక మెయిన్ కథ ఏదో మనం ముందు చూసామో ఓపెనింగ్ షీట్లో, మళ్ళీ అలాంటి పని చేయాల్సి వస్తుంది హీరో. అతనికి ఇంకొక హీరో యాడ్ అవుతాడు, చిన్న హీరో ఎవరో కొత్త అతను బలి చేశాడు అబ్బాయి. ఆ అబ్బాయి ఇక వాళ్ళిద్దరు కలిసి గుంటూరు నుంచి కర్నూలుకి రావాలి. జర్నీ అనమాట సినిమా అంతా. ఇక ఒక రాత్రిలో జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద సినిమా, ఒక బస్సులో. సో మనకు కూడా తెలుసు టెన్షన్గా ఉంటుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ కొత్తగా వచ్చిన చిన్న అబ్బాయి హీరో ఏమైనా చేస్తాడా, మన హీరో దాన్ని ఏమన్నా ఎలా ఎదుర్కొంటాడో అని. ఎందుకంటే మనకు మొదట్లోనే దాన్ని క్రియేట్ చేశారు ఇంపాక్ట్ మన మైండ్లో. సో అలా వెళ్తున్నప్పుడు ఈ చిన్న హీరోది ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది అక్కడ. మనకు చెప్తుంటారు స్టోరీ. అతను అంటే మదురైలో అతనికి జరిగిన అంటే అతనికి లవ్ స్టోరీ. హీరోయిన్ అమ్మాయి కూడా కొత్త అమ్మాయి, చిన్న అమ్మాయి బాగుంది. అలా ఇక్కడే మనకు అంటే మామూలుగా మనం ఈ మధ్య చాలా చూస్తున్నాం లవ్ స్టోరీలు, మనకి ఇంటర్ కాస్ట్ మనం చూస్తున్నాం కదా చాలా సినిమాలు. ఇలా ఇక్కడ ఇంటర్ రిలీజియన్ పెట్టారు. ఇంకా ఇంటర్ కాస్టే కష్టం రా బాబు అంటే ఇంకా ఇంటర్ రిలీజియన్. దాంట్లో ఏమంటే బ్యాక్ డ్రాప్ 2004, ఈ లవ్ స్టోరీ వచ్చేసి 97లో జరిగినట్టు చూపించారు కాబట్టి అథెంటిక్గా అనిపించింది. అలా వెళ్తుంది సినిమా. ఇంకా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి గంటకి ఒక కొలిక్కి వచ్చింది సినిమా. అంటే నేను ఇంకా గ్రిప్పింగ్గానే ఉంది, టెన్షన్గానే చూస్తున్నా, ఏదో ఉంటుంది అనేసి. ఇక సెకండ్ హాఫ్లో మొదటి అరగంటకి అక్కడ ఏమంటారు ఒక కోర్టు సీన్ ఉంటుంది. కోర్టు సీన్ తర్వాత ఎందుకో ఆ సీన్లో వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ ఏమో కానీ ఆ హీరో ప్లస్ చిన్న హీరో, ఆ హీరోయిన్, వాళ్ళు ముగ్గురు ఉన్న సీన్లో తెలియకుండానే గుండె బరువెక్కింది నాకు. అది వాళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల మళ్ళీ రిలీఫ్, మనం కూడా మునిగిపోయాము ఆ క్యారెక్టర్స్లో. తెలియకుండానే కళ్ళు నీళ్ళు తిరిగాయి నాకు. అరే ఏంట్రా 2 సార్లు అలా అనిపించింది ఆ గంటన్నర సినిమా తర్వాత. అరే అమ్మయ్య నాకు బాగుంది, ఇంకా అయిపోయింది కదా సినిమా, ఇంకేముందిలే అనుకున్నాను. కానీ చూస్తే రన్ టైం ఇంకా అరగంట మిగిలింది. అబ్బో ఇంకా అరగంట మిగిలిందంటే మనల్ని ఇలా వదిలిపెట్టాడు ఈ తమిళ వాళ్ళు. కొద్దిగా ఏదో హార్డ్ హిట్టింగ్గానే ఉంటుంది, ఇంకా మనం ప్రిపేర్ అయిపోవాలి. ఇంత మంచిగా ఎందుకు అయిపోతుంది సినిమా అనుకున్నాను. అరగంట ఉంది, ఇంకా మనల్ని ఇంకా ఏదో చేస్తారా బాబు అనుకున్నాను నేను. అనుకున్నట్టుగానే ప్రొసీడింగ్స్ అలాగే వెళ్తున్నాయి. ఒక సైడ్ చిన్న హీరోయిన్ సైడ్ అలాగే ప్రొసీడింగ్స్, చిన్న హీరో సైడ్ అలాగే ప్రొసీడింగ్స్ వెళ్తున్నాయి. మన మెయిన్ హీరో కూడా ఏమి చేయలేని పరిస్థితులు క్రియేట్ చేశారు. ఇక క్లైమాక్స్కి వచ్చేసరికి అనుకున్నంత జరిగింది. ఇంకా ఏదైతే భయపడి నేను ఏదో అనుకుంటున్నా, ఇలా అవ్వచ్చు, అలా అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు అనుకుంటున్నా. అనుకున్నట్టుగానే క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ ఇచ్చారు. అబ్బా ఎందుకు ఇలా చేశారా బాబు, బాగుండే కదా, మంచిగా ఉండే కదా అంత ఫీలింగ్. అంత జనాల్ని మంచి మనుషులను చూపిస్తున్నారు. పోలీసుల్లో మంచి మనుషులను చూపించారు, జడ్జిల్లో మంచి మనుషులను చూపించారు. అంటే మామూలు మనుషులు కూడా మంచి మనుషులు, చెడ్డ మనుషులను చూపించారు. పోలీసుల్లో మంచి మనుషుల్ని, చెడ్డ పోలీసులను చూపించారు. లాయర్స్, జడ్జెస్లో మంచి వాళ్ళని, చెడ్డ వాళ్ళని చూపించారు. ఇలా బాగుంది కదా, ఎందుకు క్లైమాక్స్ ఇలా చేశారు అనుకున్నాను. కానీ మళ్ళీ సినిమా అంతా 2 గంటల సినిమా తర్వాత ఇంకొక 4 నిమిషాలు ఉంది సినిమా. ఆ 4 నిమిషాల్లో కొంచెం మనల్ని
శాంతపరిచి క్లోజ్ చేశారు సినిమాను. అమ్మయ్య అనుకున్నా నేను. సో అది సిరాయ్. నేను ఆ టైటిల్ కూడా అంటే మనకు సిరాయ్ అంటే తమిళ్లో కనుక్కుంటే అది జైల్ని తమిళ్లో సిరాయ్ అంటారు. సో జైలు సినిమా టైటిల్ తెలుగు టైటిల్ ఏం లేదు. తెలుగు డబ్బింగ్ మాత్రం బాగుంది. ఏమంటే బ్యాక్గ్రౌండ్లో వచ్చే పాటలు తెలుగులోనే పెట్టారు, కానీ అవి అంతగా అంటే తమిళ్లో బాగుండొచ్చేమో, తెలుగులో ఓకే. మ్యూజిక్ అంత బాగుంది, నాకైతే నచ్చింది అసలు. 2 గంటల పాటు నిజంగా ఎవరైనా చెప్తే నిజంగా తెలియని సినిమా గురించి బాగుందని చెప్తే చూడడం మంచిదైంది. నేను లేకపోతే ఇలాంటి సినిమాలు చూడను. నేను ఊరు పేరు లేని సినిమాలు, హీరోలు ఎవరో తెలియని సినిమాలు చూడను. ఏమంటే విక్రమ్ ప్రభు ఉన్నాడని చూశాను, అందులో అందరూ బాగుందని చూసినందుకు మంచిగా అనిపించింది. చాలా బాగుంది, అందుకే నేను వీడియో చేస్తున్నా, రికమెండ్ చేస్తున్నా. నా రేటింగ్ వచ్చి 4/5. సో డోంట్ మిస్, వాచ్ ఇట్ ఆన్ ZEE5. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది అండ్ ఫ్యామిలీతో హ్యాపీగా చూడవచ్చు, నో ప్రాబ్లం. సో 2 గంటల పాటు కట్టి పడేస్తుంది, ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ వరకు బిగబట్టి చూస్తారు. సో సిరాయ్, నా రేటింగ్ వచ్చి 4/5. ఓకే, బాయ్.